ఒక ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య డిస్కషన్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్ అలాగే స్టాక్స్ లో కూడా వచ్చిన ప్రాఫిట్స్ నుంచి కట్టాల్సిన క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ని తగ్గించుకోవడం ఎలా, ఇన్ఫాక్ట్ జీరో చేసుకొని డబ్బులని సేవ్ చేసుకోవడం ఎలా అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం. ముందు వీడియోలో ట్యాక్స్ హార్వెస్టింగ్ గురించి చెప్పుకున్నాం కదా, ఈ వీడియోలో ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ అంటే ఏంటో అనేది చెప్పుకుందాం. ఇలా ట్యాక్సే కాకుండా పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ టాపిక్స్ కవర్ చేస్తూ సింపుల్ అండ్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మన ఈ రూపాయి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో ఏ టైంలో మీకు నచ్చినా సరే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, మీ తోటి వారితో షేర్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్ లెర్నింగ్. హాయ్ రా, మొన్న ట్యాక్స్ హార్వెస్టింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి ఈరోజు ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ గురించి చెప్తా అన్నాం, మరి స్టార్ట్ చేద్దామా? షూర్, అలాగే స్టార్ట్ చేద్దాం. ముందు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో అది అడుగు. ఓకే, నా ఫస్ట్ క్వశ్చన్, మొన్న మనం మాట్లాడుకున్న ట్యాక్స్ హార్వెస్టింగ్ కి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ కి అసలు డిఫరెన్స్ ఏంటి? గుడ్ క్వశ్చన్. ఇది నీకు తెలియాలంటే ఒక చోట వచ్చిన లాస్ ని ఇంకో చోట వచ్చిన ప్రాఫిట్స్ నుంచి ఆఫ్సెట్ చేసుకోవచ్చు అనే మాటకి నీకు అర్థం తెలియాలి. ఆఫ్సెట్ ఆర్ ఆఫ్సెట్టింగ్ అంటే ఏంటో నీకు తెలియాలి. దాన్ని సింపుల్ భాషలోనే అర్థం అయ్యేటట్టు చెప్తాను, విను. నేను నీకు ఒక సినారియో చెప్పి లాస్ట్లో క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు. నేను నీకు ఒక 10 లక్షలు ఇచ్చి 2 బిజినెస్లు పెట్టించా అనుకో. ఇయర్ ఎండ్ అయ్యే టైంకి నీకు ఎంత ప్రాఫిట్స్ వస్తాయో అంత ప్రాఫిట్స్లో నాకు 50% షేర్ ఇవ్వాలి అని చెప్పా. ఓకే కదా. నా ఇయర్ ఎండ్కి నీకు ఒక బిజినెస్లో 3 lakhs ప్రాఫిట్ వచ్చింది, ఇంకొక బిజినెస్లో 1 lakh లాస్ వచ్చింది. సో ఇయర్ ఎండ్లో నేను నీ దగ్గరికి వచ్చి నీకు ఒక బిజినెస్లో 3 లక్షల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది కదా, సో నా షేర్ అందులో సగం 1.5 lakhs ఇచ్చేయి అని అన్నాను అనుకో, నువ్వు ఇస్తావా? అలాగెలాగవుతుంది? 3 lakhs ప్రాఫిట్ సరే, కానీ ఇంకో దాంట్లో 1 lakh లాస్ కూడా వచ్చింది కదా. సో ఓవరాల్ గా నేను ఉండేది 2 lakhs ప్రాఫిట్ లోనే కదా. ఆ 2 lakhs ప్రాఫిట్ లో నీకు 50% అంటే జస్ట్ 1 lakh వేస్తే సరిపోద్ది. ఎగ్జాక్ట్లీ. ఒక దాంట్లో వచ్చిన లాస్ ని ఇంకొక దాంట్లో వచ్చిన ప్రాఫిట్ నుంచి మైనస్ చేసావు కదా, దీన్నే ఫైనాన్స్ భాషలో ఆర్ ఎల్స్ ఈ టాక్సేషన్ భాషలో ఆఫ్ సెట్టింగ్ అని అంటారు. ఒక దగ్గర వచ్చిన ప్రాఫిట్స్ ని ఇంకొక దగ్గర వచ్చిన లాసెస్ తో ఆఫ్ సెట్ చేసి టాక్సబుల్ ప్రాఫిట్ ని తగ్గించుకోవచ్చు. అర్థమైంది, ఆఫ్ సెట్ అంటే ఏంటో పూర్తిగా అర్థమైంది. గుడ్. నౌ ట్యాక్స్ హార్వెస్టింగ్ కి ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ కి డిఫరెన్స్ ని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన ఎగ్జాంపుల్ తోనే చెప్తా. గుర్తుంచుకో, స్టాక్స్ కి కూడా సేమ్ కాన్సెప్ట్. రైట్, నీ దగ్గర 2 మ్యూచువల్ ఫండ్స్ లో లాంగ్ టర్మ్ నుంచి హోల్డ్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయనుకో. ఒక మ్యూచువల్ ఫండ్ లో నువ్వు 2 lakhs ప్రాఫిట్ లో ఉన్నావు. ఇప్పుడు నువ్వు ట్యాక్స్ హార్వెస్టింగ్ కాన్సెప్ట్ ని ఎలా యూజ్ చేస్తావు? ముందు వీడియోలో చెప్పుకునేదే కదా, 1 lakh ప్రాఫిట్ వచ్చే విధంగా కొన్ని యూనిట్స్ అమ్మేయాలి, నెక్స్ట్ డే మళ్ళీ అదే ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేయాలి. దీనివల్ల ఈ సంవత్సరం ట్యాక్స్ కూడా తగ్గుతుంది, నెక్స్ట్ ఇయర్ ట్యాక్స్ కూడా తగ్గుతుంది. గుడ్ గుడ్, బాగానే అర్థమైంది. నౌ ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ అంటే ఏంటో చెప్తా విను. అయితే నాకు ఒకటి చెప్పు, నువ్వు ఇలా ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి సెల్ చేయడం కాకుండా నీకు ఈ ఇయర్ డబ్బులు మొత్తం అవసరం పడి టోటల్ ఇన్వెస్ట్మెంట్ సెల్ చేసేసావు, మొత్తం 2 lakhs ప్రాఫిట్ బుక్ చేసేసావు. ఇప్పుడు నువ్వు కట్టాల్సిన ట్యాక్స్ ఎంత? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కాబట్టి మొదటి 1 లక్ష మీద ఎగ్జంప్షన్ ఉంటుంది, మిగిలిన 1 లక్ష రూపాయల మీద 10% ట్యాక్స్ కట్టాలి. సో 10,000 కట్టేయాలి. ఎస్, కట్టేయాలి. బట్ నీకు ఇంకో మ్యూచువల్ ఫండ్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఉందని చెప్పే కదా, అందులో 1 lakh రూపీస్ లాస్ నడుస్తుంది అనుకో. యాక్చువల్గా నీ ప్లాన్ ప్రకారం ఆ సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ని అమ్మాల్సిన అవసరం లేదు, బట్ ట్యాక్స్ సేవింగ్ కోసం ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా అమ్మేసి ఆ 1 lakh లాస్ బుక్ చేసి వెంటనే నెక్స్ట్ డే మళ్ళీ అందులోనే ఇన్వెస్ట్ చేసేస్తావు. ఎందుకు? ఈ 1 lakh రూపీ లాస్ ని నువ్వు ఆల్రెడీ బుక్ చేసిన 2 lakh రూపీస్ ప్రాఫిట్ తో ఆఫ్సెట్ చేయడానికి. అలా ఆఫ్సెట్ చేసి నీ రిజల్టింగ్ క్యాపిటల్ గెయిన్స్ ని 1 lakh లా మాత్రమే చూపిస్తావు. అండ్ అది కూడా ఎగ్జంప్షన్ బెనిఫిట్స్ చూపించి 1 lakh మీద కూడా 0 ట్యాక్స్ చేసుకుంటావు. ఇదే ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ కాన్సెప్ట్. ఓకే ఓకే, లాస్ బుక్ చేయాల్సిన అవసరం లేకపోయినా క్యాపిటల్ గెయిన్స్ ని ఆఫ్సెట్ చేయడానికి లాస్ బుక్ చేసుకునే విధానాన్ని ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ అంటారనమాట. పూర్తిగా అర్థమైపోయింది. కానీ నాకు డౌట్ ఉంది, నాకు మ్యూచువల్ ఫండ్స్ లో ప్రాఫిట్ వచ్చింది కానీ స్టాక్ మార్కెట్ లో లాస్ వచ్చింది. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో వచ్చిన లాస్ ని మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చిన ప్రాఫిట్ తో ఆఫ్సెట్ చేయడానికి అవుతుందా?
గుడ్ క్వశ్చన్. ఎస్, చేసుకోవచ్చు. స్టాక్స్లో లాసెస్ని స్టాక్స్లో ప్రాఫిట్స్తోనే కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో ప్రాఫిట్స్తో కూడా ఆఫ్సెట్ చేసుకోవచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ లాసెస్ని మ్యూచువల్ ఫండ్స్ నుంచి ప్రాఫిట్స్తోనే కాకుండా స్టాక్స్లో బుక్ చేసుకున్న ప్రాఫిట్స్తో కూడా ఆఫ్సెట్ చేసుకోవచ్చు. రెండు క్యాపిటల్ అసెట్సే కాబట్టి ఎలా అయినా చేసుకోవచ్చు అండి. బట్ రెండు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అయి ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకో. బాగుంది, పూర్తిగా అర్థమైంది. కానీ ఇప్పుడు ఎవరికైనా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉండి షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాసెస్ ఉంటే అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? బాగా అడిగావు. ఇది నువ్వు అడుగుతావు లేదా అని నాకు డౌట్ వచ్చిందిలే. ఎందుకంటే అందరూ లాంగ్ టర్మ్ గురించే చెప్తారు కానీ షార్ట్ టర్మ్ గెయిన్స్ గురించి ఎక్కువ మంది చెప్పరు. నేను చెప్తాను, జాగ్రత్తగా విన్నాం. వింటా, కానీ నాకు మా ఫ్రెండ్స్ కి క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పాలి. మన రూపాయి ఛానల్ ట్యాగ్ లైన్ అది కదా, పర్సనల్ ఫైనాన్స్ మేడ్ ఈజీ. ఈజీ అండ్ సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్తారు. అదే ఒకసారి ఆ సబ్స్క్రైబ్ నోట్ అది చెప్పే మరి మన వ్యూయర్స్ కి. ఈ పాటికి చేసేసి ఉంటారులేరా. అయినా సరే మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోని లైక్ చేయండి, కింద సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చెప్పేశాను రా, వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు నువ్వు కంటిన్యూ చేయి. గుడ్. సరే, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, లాసెస్ ఆఫ్సెట్టింగ్ విత్ ప్రాఫిట్స్, ఈ కాన్సెప్ట్స్ నీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఇప్పుడు చెప్పబోయే రూల్స్ నువ్వు అర్థం చేసుకోవాలి. మెల్లగా చెప్తా, అర్థం చేసుకో. షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తోనే ఆఫ్సెట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తో ఆఫ్సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ముఖ్యం, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తో కూడా ఆఫ్సెట్ చేసుకోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తో ఆఫ్సెట్ చేయలేము. అర్థమైందా? నెక్స్ట్, వీటి గురించి ఎలాగో ముందు చెప్పుకున్నాం, బట్ మళ్ళీ చెప్తాను. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లో 1 lakh రూపీస్ వరకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉన్నది. అండ్ మిగతా దాని మీద 10% ట్యాక్స్ అని నీకు తెలుసు కదా. బట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో మాత్రం అలా ఎగ్జెంప్షన్ ఏమీ లేదు. మొత్తం ఎంత గెయిన్స్ వస్తే దాని మీద సింపుల్ గా 15% ట్యాక్స్ కట్టేయాల్సిందే. ఓకే, ఈ రూల్స్ వాడుకొని ఎంత ట్యాక్స్ కట్టాలి, ఎంత సేవ్ చేసుకోవచ్చు మనమే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇంకా మా సీఏ గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. కానీ నాకు కరెక్ట్ గా ఈ కాన్సెప్ట్ అర్థమైందో లేదో తెలుసుకోవడానికి కొన్ని సినారియోస్ తీసుకుందాం, అలాగేనా? రైట్, కానీ 2-3 సినారియోస్ చెప్పుకుంటే నీకు కూడా అర్థమవుతుందిలే. నేను లాంగ్ టర్మ్ నుంచి హోల్డ్ చేస్తున్న కొన్ని స్టాక్స్ ని 2 lakhs ప్రాఫిట్ కి అమ్మేశా. కానీ 6 months బ్యాకే కొన్ని స్టాక్స్ తీసుకున్నా, దాంట్లో 1 lakh లాస్ లో ఉన్నా. ఇప్పుడు ఈ ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ కాన్సెప్ట్ తీసుకుని ఈ షార్ట్ టర్మ్ లో వచ్చిన 1 lakh లాస్ ని లాంగ్ టర్మ్ లో వచ్చిన 2 lakhs ప్రాఫిట్ తో ఆఫ్సెట్ చేసుకోవడానికి అవుతుందా? ఎస్, చేసుకోవచ్చు. నువ్వు చెప్పిన దాని ప్రకారం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 2 lakh రూపీస్ కదా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ 1 lakh రూపీ కదా. షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ నుంచి ఆఫ్సెట్ చేసుకోవచ్చు కదా. సో నీ రిజల్టింగ్ క్యాపిటల్ గెయిన్స్ 1 lakh రూపీస్. అండ్ 1 lakh రూపీస్ వరకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ నుంచి ఎగ్జెంప్టెడ్ కాబట్టి 0 ట్యాక్స్. ఓకే, నేను కూడా ఇదే అనుకున్నా. కానీ ఇప్పుడు సెకండ్ సినారియో, నేను 6 months బ్యాక్ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నా, దాంట్లో 2 lakh రూపీస్ ప్రాఫిట్ రాగానే అమ్మేశా. కానీ నేను 1 year బ్యాక్ కొన్న స్టాక్స్ లో ఇప్పటికీ 2 lakh రూపీస్ లాస్ లో ఉన్నా. ఇప్పుడు ఈ లాస్ లో ఉన్న స్టాక్స్ ని అమ్మేస్తే ఈ లాంగ్ టర్మ్ లాసెస్ ని షార్ట్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చిన ప్రాఫిట్స్ తో ఆఫ్సెట్ చేసుకోవచ్చా లేదా చెప్పు? లేదు లేదు లేదు, కుదరదు. 2 lakhs ప్రాఫిట్ అనేది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, 2 lakh లాస్ అనేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాసెస్. నేనేం చెప్పాను? లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తో ఆఫ్సెట్ చేసుకోలేమని చెప్పాను కదా. సో నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్లో 2 lakh రూపీస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కాబట్టి అందులో 15% 30,000 రూపీస్ ట్యాక్స్ కట్టేయడమే. ఓహో, ఓకే అయితే. కానీ ఇంకా చాలా సినారియోస్ ఉన్నాయి. మా ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫండ్స్ లోని, స్టాక్స్ లోని, ఇంకా వేరే వేరే వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ నాకు ఇప్పుడు వాళ్ళకి ఎంత లాస్ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, అది లాంగ్ టర్మా షార్ట్ టర్మా ఇవన్నీ గుర్తు రావట్లేదు. సో ఏం పర్వాలేదు, మీ ఫ్రెండ్స్ ని వాళ్ళ ప్రాఫిట్స్ అని లాసెస్ అని అవన్నీ కింద కామెంట్స్ లో పెట్టమను. సో అదంతా చూసుకొని వాళ్ళ పోర్ట్ఫోలియో రివ్యూ చేసుకొని వాళ్ళ ట్యాక్స్ మినిమం ఆర్ 0 చేయడానికి ఏది చేయడం బెస్ట్ అనేది కింద కామెంట్స్ లో రిప్లై చేద్దాం. సో ఫ్రెండ్స్,
మీ ట్యాక్స్ తగ్గించుకోవడానికి మీ పోర్ట్ఫోలియోలో ఏ చేంజెస్ చేయాలి అనే దానికి మా సపోర్ట్ కావాలి అంటే కిందన కామెంట్స్లో క్వరీస్లో తెలపండి. అన్నిటికీ రిప్లైస్ ఇస్తాం. అలాగే మిగతా వాళ్ళు కూడా కిందన కామెంట్ సెక్షన్కి వచ్చి చూసుకుంటే ఏంటంటే మిగతా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అండ్ వాటికి మా ఆన్సర్స్ చూసి మీరు కూడా అర్థం చేసుకోవచ్చు, కొంచెం నేర్చుకోవచ్చు కదా. సో సిఏ అవసరం లేకుండా మీ అంతటా మీరే మీ ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇంకేంటారా విషయాలు? ఏముంటాయరా, ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మొత్తం అర్థమైపోయింది. కానీ నా బతుక్కి ఒక జాబ్ కూడా ఉంది. ఆ జాబ్కి వచ్చే శాలరీ మీద ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ కట్టినప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రిజమ్ సెలెక్ట్ చేసుకోవాలా లేదా న్యూ ట్యాక్స్ రిజమ్ సెలెక్ట్ చేసుకోవాలా అర్థం కాక తలనొప్పి వచ్చేస్తుంది. తలనొప్పి ఎందుకురా దండగా, రూపాయి ఛానల్ ఉండగా. దానికోసం కూడా ఇంకొకసారి డిస్కషన్ పెడదాంలే. మన రూపాయి ఛానల్ సబ్స్క్రైబర్స్కి కూడా ఈ డౌట్ ఉండుంటుంది కదా. సో ఈ టాపిక్ కవర్ చేయడం మంచిదే. సో అది ఫ్రెండ్స్, ఆ వీడియో మీరు చూడాలంటే మన రూపాయి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.